హాయ్ గైస్, వెల్కమ్ టు స్క్వేర్ హెడ్ ప్లాట్స్. ఈ రోజు మనం నార్త్ సైడ్ లో ఉన్న ప్రైజెస్ గురించి తెలుసుకుందాం. నార్త్ సైడ్ లో మేజర్ గా 3 హైవేస్ ఉంటాయి. ఒకటి షామీర్పేట్ హైవే, మేడ్చల్ హైవే, ఒకటి మెదక్ హైవే. వీటి ప్రైజెస్ గురించి తెలుసుకుందాం. షామీర్పేట్ మెయిన్ గా కరీంనగర్ హైవే అంటారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 7 కి వస్తుంది. మనకు షామీర్పేట్ లో హెచ్ఎండి లేఅవుట్స్ ఉంటాయి. 30 to 35,000 ఇన్ బిట్వీన్ లో ఉన్నాయి ప్రైజెస్. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మజిద్పూర్ లో 20 to 23,000 ఇన్ బిట్వీన్ లో ఉన్నాయి. మజిద్పూర్ నుంచి రైట్ వెళ్తే అలియాబాద్ లో 20 to 22,000 ఇన్ బిట్వీన్ లో ఉన్నాయి ప్రైజెస్. కరీంనగర్ హైవే కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో తుర్కపల్లి ఉంటుంది. తుర్కపల్లిలో 18 to 21,000 ఇన్ బిట్వీన్ లో ఉన్నాయి ప్రైజెస్. తుర్కపల్లి దగ్గరే మేజర్ గా మనకు జీనం వ్యాలీ అనౌన్స్మెంట్ చేశారు మన రేవంత్ రెడ్డి గారు. తుర్కపల్లి నుంచి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత వంటి మామిడి వస్తుంది. వంటి మామిడిలో 16 to 18,000 ఇన్ బిట్వీన్ ఉంటాయి. వంటి మామిడి నుంచి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ములుగు వస్తుంది. ములుగులో 18 to 20,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి ప్రైజెస్. ములుగు నుంచి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత మనకు గౌరారంలో 13 to 15,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. గౌరారం నుంచి కొద్ది లిఫ్ట్ వెళ్తే మనకు వరగల్లో 15 to 18,000 ఉంటాయి ఇన్ బిట్వీన్. గౌరారం నుంచి స్టేట్ వెళ్తే ప్రజ్ఞాపూర్ వస్తుంది. ప్రజ్ఞాపూర్ లో 12 to 15,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. ప్రజ్ఞాపూర్ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకి గజ్వెల్ లో 14 to 18,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. ఇక్కడే మనకు రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఇవన్నీ మనకు కరీంనగర్ హైవే బేస్ చేసుకున్న ప్రైజెస్ అన్నమాట. ఇప్పుడు మేడ్చల్ లో ఉన్న ప్రైజెస్ గురించి తెలుసుకుందాం. మేడ్చల్ లో గౌడవెల్లిలో 32,000 to 35,000 ఇన్ బిట్వీన్ లో ఉన్నాయి. అక్కడ నుంచి రైట్ లో మనకి మునీరాబాద్ లో 26,000 to 32,000 ఇన్ బిట్వీన్ లో ఉన్నాయి. మునీరాబాద్ నుంచి కొద్ది ముందుకు వెళ్తే మనకు పూడూరు వస్తుంది. పూడూరులో 20 to 25,000 ఇన్ బిట్వీన్ లో ఉన్నాయి. మళ్ళీ మనం బ్యాక్ కి మేడ్చల్ లో ఉన్న ప్రైజెస్ 30 to 35,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. మేడ్చల్ నుంచి కొద్ది లోపలికి వెళ్ళిన తర్వాత రైలాపూర్ వస్తుంది. రైలాపూర్ లో 22,000 to 28,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. మనకి మేడ్చల్ హైవే నుంచి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో రావెల్కోల్ ఉంటుంది. రావెల్కోల్లో 19 to 22,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. రావెల్కోల్ నుంచి కొద్ది ముందుకు వెళ్తే సోమవారం వస్తుంది. సోమవారంలో 18 to 21,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. మేడ్చల్ హైవేకి లెఫ్ట్ చూసుకుంటే మనకి డబిల్పూర్ ఉంటుంది. డబిల్పూర్ లో 18 to 22,000 ఇన్ బిట్వీన్ లో ఉన్నాయి ప్రైజెస్. డబిల్పూర్ నుంచి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత మనకి కల్లకల్ వస్తుంది. కల్లకల్లో 20,000 నుంచి 25,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. కల్లకల్ నుంచి కొద్ది ముందుకు వెళ్తే కూచారం వస్తుంది. కూచారంలో 20 to 22,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. ఇక్కడ పక్కకి జీడిపల్లి ఉంటుంది. జీడిపల్లిలో కూడా సేమ్ ప్రైజెస్ 20 to 22,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. జీడిపల్లి నుంచి కొద్ది ముందుకు వెళ్తే మనోరాబాద్ వస్తుంది. మనోరాబాద్ లో 18 to 20,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి ప్రైజెస్. ఇక మనోరాబాద్ నుంచి స్ట్రెయిట్ గా కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత మనకు లింగారెడ్డిపేట వస్తుంది. లింగారెడ్డిపేటలో 12 to 16,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. ఇంకా కొద్ది ముందుకు వెళ్తే తూప్రాన్ వస్తుంది. తూప్రాన్ లో కూడా సేమ్ గా అంటే 12 to 15,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి ప్రైజెస్. ఇక్కడ డిడిసిపి లేఅవుట్స్ ఉంటాయి తూప్రాన్ లో. ఇప్పుడు మేడ్చల్ హైవే చూసుకున్న తర్వాత నెక్స్ట్ లో మనకు మెదక్ హైవేకి వెళ్తాము. మెదక్ హైవే ఎగ్జిట్ నెంబర్ 5 కి వస్తుంది. మేజర్ గా ఔటర్ రింగ్ రోడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే మెదక్ హైవే ఎగ్జిట్ నెంబర్ 5. సో ఇక్కడ మనకి బోరంపేట వస్తుంది. బోరంపేటలో 30,000 నుంచి 40,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. ఇక్కడ కాజీపల్లి ఉంటుంది. కాజీపల్లిలో 28,000 to 30. కాజీపల్లి నెక్స్ట్ మనకు గడ్డపోతారం వస్తుంది. గడ్డపోతారంలో 25,000 నుంచి 30,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. నెక్స్ట్ ముందుకు వెళ్ళిన తర్వాత మనకి దుండిగల్ వస్తుంది. దుండిగల్లో 26,000 నుంచి 30,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. దుండిగల్ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత దొమ్మగూడులో ప్రైజెస్ 16 to 20,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. ఇంకా కొంత ముందుకు వెళ్ళిన తర్వాత నర్సాపూర్ వస్తుంది. నర్సాపూర్ లో 12,000 నుంచి 15,000 ఇన్ బిట్వీన్ లో ఉంటాయి. ఈ ఏరియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఎక్కువ ఉండడం కారణంగా మనం ఎక్కువ ప్రైజెస్ గురించి చెప్పలేదు. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.